సో చివరిగా మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పేసి ముగించేస్తాను. ఆల్రెడీ ఇదివరకు నేను ఒకసారి చెప్పాను ఇది. మరి ఒక అతను ఏం చేస్తున్నాడంట, ఒక మేక పిల్లను పట్టుకొని వెళ్తూ ఉన్నాడంట. సో ఒక ముగ్గురు కుర్రగాళ్ళు అనుకున్నారనమాట, ఏదో విధంగా ఈ మేక పిల్లని ఇతని దగ్గర నుంచి కొట్టేయాలి. ఎలా కొట్టాలి అంటే ఒక దురాలోచన వస్తుంది ఎవరికో కదండి. సో దురాలోచన ఒక్కళ్ళకి వస్తే మిగిలిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఆ దురాలోచనని బలపరుస్తూ ఉంటారు. నువ్వు చెప్పేది కరెక్ట్ అనేసరికి ఆ దురాలోచన గలవాడికి ఇంకేమవుతుంది, ఇంకా ఎక్స్ట్రా ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. అలాగే ఆ మేక పిల్లను పట్టుకెళ్ళేవాడికి గురించి ఒకడు అన్నాడంట, ఒరే ఇది కుక్కని చెప్దాంరా, అప్పుడు వీడు దీన్ని వదిలేస్తాడు అంటే. ఇంకొకడు అన్నాడంట, కుక్కని చెప్తాడు నమ్ముతాడేటి అంటే దానికి ఒక ప్లాన్ ఉందిరా అని చెప్పాడంట. ఏంటి ఆ ప్లాన్ అంటే, ముగ్గురు 3 చోట్ల నిలబడదాం, నిలబడి ఏం చేద్దాం, అతన్ని భ్రమపరుద్దాం అని చెప్పి మొదట ఒక వ్యక్తి అన్నాడంట, ఏంటండి కుక్క పిల్లల్ని చేత్తో పట్టుకొని వెళ్తున్నారు అని అంటున్నారంట. అన్నప్పుడు అతను ఇది కుక్క కాదు, ఇది మేకపిల్ల అన్నాడంట. కొంచెం దూరం వెళ్ళేసరికి ఇంకొక వ్యక్తి అన్నాడంట, రే ఏంట్రా బాబు కుక్క పిల్లని పట్టుకెళ్తున్నావు అంత జాగ్రత్తగా అన్నాడంట. అనేసరికి అతనికి ఒక డౌట్ వచ్చిందనమాట, నిజంగా ఇది కుక్కేనా లేకపోతే నేను అలా భ్రమపడుతున్నానా అనుకున్నాడు అనమాట. ఇంకా కొంచెం దూరం వెళ్ళేసరికి ఇంకొక వ్యక్తి అన్నాడు, ఏంటండి కుక్క పిల్లను పట్టుకెళ్తున్నారు అంటే, ఇది నిజమే కుక్కే, ఇది నేను మేక అనుకుంటున్నాను అని చెప్పి ఆ కుక్కను అక్కడ వదిలేశాడంట. చివరికి ఆ ముగ్గురు ఆ మేక పిల్లని పట్టుకొని చక్కగా విందు చేసుకున్నారంట. అంటే మన జీవితాల్లో ఎదుట